జై దుర్గా భవాని. ఈరోజు దుర్గమ్మ సందేశం ఏంటి అంటే, ఈ దుర్గమ్మ ఈ రోజున నీతో మాట్లాడాలని వచ్చాను. అమ్మ కోసంగా కాస్త సమయాన్ని కేటాయించి చూడు. నీ జీవితం ఖచ్చితంగా మారుతుంది. సరిగ్గా 5 నిమిషాలు విన్నావంటే ఆఖరి నిమిషంలోని నీ జీవితంలో అద్భుతం జరిపించేస్తాను. నీ జీవితాన్ని నీకు నచ్చినట్లుగా నేను తీర్చిదిద్దుతాను. ఈ దుర్గమ్మపై నీకు ఏమాత్రం నమ్మకం ఉన్నా ఆఖరి వరకు వింటే అన్నీ కూడా అర్థమవుతాయి. ఎవ్వరికీ కూడా చెడు చేయాలని ఆలోచన కూడా నీకుండదు కదా. అలానే నా దృష్టి ఎప్పుడూ కూడా మంచి వారిపై, అలానే మంచి ఆలోచనలో ఉన్న వారిపై మాత్రమే ఉంటుంది అని తెలుసుకో. దుర్గమ్మ, నేను అందరికీ మంచి చేస్తున్నా కూడా ఎందుకు నాకే కష్టాలు? అందరికీ సాయం చేస్తున్నాను కదా, నాకు మాత్రం అవసరం వస్తే నాతో ఒక్కరు కూడా నా చుట్టూ ఉండటం లేదు, మాయమైపోతున్నారు. అసలు ఇలా ఎందుకు జరుగుతుంది అని ఎప్పుడూ బాధపడుతున్నావు కదా. దిగులు పడకు. నమ్మిన వాళ్లే మోసం చేస్తున్నారని భయపడకు. ఏంటి దుర్గమ్మ, నేను ఏదైనా తప్పు చేశానా, లేదా నేను వారితో ప్రవర్తించిన తీరు మంచిది కాదా? ఇలాంటి ప్రశ్నలో నువ్వు చిక్కుకుని ఉన్నావు కదా. ఏదైనా సరే తల్లి, నీ మనసులో ఎప్పుడైనా సరే ఇన్ని ప్రశ్నలు ఉండటం నేను ఇప్పుడే చూస్తున్నాను. నీ మనసులో ఇన్ని ప్రశ్నలకు తగ్గ సమాధానాన్ని నువ్వు పొందలేదే అన్న బాధ అనేది నాకు బాగా స్పష్టంగా కనపడుతుంది. అయితే ఈరోజు ఈ దుర్గమ్మ చెప్పే మాటలను ఆఖరి వరకు జాగ్రత్తగా ఆలకించు. నీ జీవితంలో ఒక అద్భుతమైన మార్పు వస్తుంది. ఎందుకంటే ఈ రోజున నువ్వు తెలుసుకోబోయేటువంటి ఒక నిజం ఏదైతే ఉందో అది నీ జీవితాన్ని చాలా విపరీతమైనటువంటి ప్రభావానికి గురి చేయబోతుంది. చూడమ్మా, నువ్వు ఈ విధంగా అనుకుంటూ ఒక పెద్ద పొరపాటు కూడా చేస్తున్నావు. ఏంటి అంటే, మంచితనంగా ఉండటం గొప్ప విషయమే కాదనను. అయితే మంచితనం ఉంటే చాలు, కానీ జీవితం దానంతటా అదే నన్ను గొప్ప అని గెలిపిస్తుంది అని నువ్వు అనుకుంటూ ఉన్నావు చూడు, అది నీ పొరపాటే. ఎందుకంటే నిజానికి అది కాదు. మంచిగా అంటే, మంచివారిగా ఉండటం అంటే నిజంగా గొప్ప విషయమే. కానీ మంచివారిగా ఉండటం ఒక్కటే సరిపోదు కదా. ఈ ప్రపంచం నీ మంచితనాన్ని మాత్రమే చూడటం లేదు, నీ బలాన్ని కూడా చూస్తుంది. అలానే దానితో పాటుగా నీ ధైర్యాన్ని కూడా పరీక్షిస్తూ వస్తుంది. నీ నిర్ణయాలు కూడా గమనిస్తూ ఉంది. ఎప్పుడైనా సరే నువ్వు గమనించావో చెప్పు? ఒక చెట్టుకి తీయని పండ్లు ఉంటే అందరూ దాని దగ్గరికే వస్తారు. కానీ ఆ చెట్టుకి కనుక కంచె లేకపోతే ఎవరు పడితే వాళ్ళు రాళ్ళు వేసి మరి ఆ పండ్లు కోసుకొని తింటారు. అవును కదా. గుర్తుపెట్టుకో, చివరికి ఆ చెట్టు దగ్గర మిగిలేది విరిగిపోయిన కొమ్మలు. ఇలానే ఉంటాయి. చాలామంది జీవితం కూడా ఇలానే ఉందమ్మా. వాళ్ళు చాలా మంచివాళ్ళు, కానీ తమ మంచితనాన్ని వారు కాపాడుకోవడంలో మాత్రం విఫలమైపోతూ ఉన్నారు. ఒక్క విషయాన్ని మాత్రం చెబుతాను, విని ఆలకించు. మహాభారతంలో కూడా ఇలాంటి వాళ్ళు బోలెడు మంది ఉన్నారు. కర్ణుడంత దానగుణమున్న వ్యక్తి, గొప్పవారు మరెవరు ఎవ్వరూ ఉండరు. అవునా? మహాభారతంలో మరెవ్వరిని వెతికినా కూడా అస్సలు దొరకరు. ఎందుకంటే తన దగ్గరకు వచ్చిన ఏ ఒక్కరికి కూడా కాదు లేదు అనకుండా ఏది అడిగితే అది ఇచ్చేసేవాళ్ళు. అతని మాట ఎప్పుడూ కూడా తన నోట లేదు అన్న మాటకి చోటే లేదు. ఎప్పుడూ కూడా అసలు ఆ మాటను రానివ్వలేదు కూడా. తన యొక్క శత్రువులు వచ్చినా కూడా ఆయన ఒట్టి చేతులతో ఎవ్వరిని కూడా తిరిగి వెనక్కి పంపలేదు. అందుకే ఆయనకి దాన కర్ణుడు అన్న ఒక మంచి పేరు వచ్చింది, ఈ ప్రపంచం గౌరవించింది. అయితే కర్ణుడు చేసే ఒకే ఒక తప్పు అతని పేరుతో, అంటే అతని జీవితాన్ని ఏ విధంగా మార్చేసిందో తెలుసా? అతను మంచి మనిషే కాదనడం లేదు, కానీ ఎవరు మంచివాళ్ళు ఎవరు చెడ్డవాళ్ళు అన్న ఈ ఒక్క విషయాన్ని తేడాను గుర్తించలేకపోయాడు. ఇబ్బందుల్లో ఇరుక్కున్నాడు. దుర్యోధనుడు తనకు సాయం చేశాడు అన్న ఒకే ఒక్క కారణంతో తన జీవితాంతం అంతా కూడా అధర్మం వైపు ఆయన నిలబడ్డారు. తన హృదయం మంచిదైనప్పటికీ కూడా ఆయన తీసుకున్న నిర్ణయం ఉంది చూడు, అది చాలా పెద్ద తప్పు. అందుకే చివరికి అతని మంచితనం అతన్ని కాపాడలేకుండా పోయింది. అయితే ఈ విషయాన్నంతా కూడా నీకు ఎందుకు చెప్తున్నానో తెలుసా? ఈ రోజుల్లో చాలామంది కూడా కర్ణుడిలాగే జీవిస్తున్నారమ్మా. నువ్వు కూడా ముమ్మాటికి అలానే ఉన్నావు. అందరికీ నేను చేయలేను, ఇవ్వలేను అని చెప్పకుండా, అవును నేను మీకు ఏదైనా సరే చేస్తానని చెప్పి మాటించేస్తున్నావు, బాధపడుతున్నావు. ఎవరిని బాధ పెట్టకూడదు అని చెప్పి వారి మనసులో నువ్వు అనుకుంటూ నువ్వు బాధపడుతున్నావు. నీ అవసరాల కన్నా ఇతరుల అవసరాలకు ఎక్కువ విలువను ప్రాధాన్యత ఇస్తూ ఉన్నావు.
చివరికి అందరూ ఏం చేస్తున్నారు? నిన్ను ఉపయోగించుకొని నీ నుంచి దూరంగా వెళ్ళిపోతున్నారు. అప్పుడు నువ్వే కదా బాధపడుతున్నావు. అవును దుర్గమ్మ, ఇదే నా బాధ. ఎంత మంచి చేశాను, అయినా సరే అందరి పట్ల కూడా నేను ఎంతో గౌరవభావంతో ఉన్నాను. మరి నాకెందుకు తల్లి ఇలా జరుగుతుందని బాధపడుతూ నువ్వు ఇబ్బంది పడుతున్నావు కదా. చూడమ్మా, ఇక నువ్వు ఓడిపోయింది మంచి జీవితంలో, అలానే మంచి మనసుతో ఉండి కాదు. ఏది ఏమైనా సరే కేవలం మంచితనానికి, వివేకానికి, అంటే వివేకాన్ని జోడించకపోవడం వల్లే నీ జీవితంలో నువ్వు చాలా అంటే చాలా పెద్ద పొరపాట్లు నువ్వు చేయడం వల్లే ఇప్పుడు ఒంటరిగా మిగిలిపోయావు. అయితే చాలామంది జీవితంలో ఓడిపోవడానికి కారణమైన కొన్ని తప్పులు కూడా ఉన్నాయి. అవేంటో ఇప్పుడు నీకు చెబుతాను, శ్రద్ధగా ఆలకిస్తావా? వాటిని గనుక నువ్వు మార్చుకుంటే తప్పకుండా నీ మంచితనమే నీకు బలంగా మారుతుంది. అయితే నువ్వు ఈ విషయాన్ని తప్పకుండా శ్రద్ధగా ఆలకిస్తే నీకే అర్థమవుతుంది. జీవితంలో మంచి వాళ్ళు ఓడిపోవడానికి చాలా పెద్ద కారణం అనేది లేకపోలేదు. చాలామంది కూడా ఎదుటి వ్యక్తులు ఏదైనా అనుకుంటారేమో అన్న ఒకే ఒక తెలియనటువంటి భావంతోనే వారికి ఏదైనా సరే ఇష్టం ఏమాత్రం లేకపోయినా, సమయం లేకపోయినా, డబ్బు లేకపోయినా, మనసు ఒప్పుకోకపోయినా, అంగీకరించకపోయినా సరే వారి ముందు మాత్రం సరే అని చెప్పి తెలియక ఒప్పేసుకుంటూ ఉంటారు. అంటే వారి ఎదుటి వ్యక్తులు చెప్పిన విషయాలను గౌరవించి నీ మనసు, అలానే నీ దగ్గర సమయం లేకపోయినా సరే, డబ్బు లేకపోయినా సరే వారి కోసం నీ జీవితాన్ని పణంగా పెట్టడం, ఇది చాలా పెద్ద పొరపాటు. నువ్వు ఎప్పుడూ కూడా అందరికీ అందుబాటులో ఉంటుండే నీ విలువ ఎప్పుడైనా సరే పెరుగుతుందా? పెరగదు. మనిషికి చాలా ఈజీగా దొరికినటువంటి వస్తువు విలువ ఎప్పుడూ కూడా తక్కువగా కనిపిస్తుంది. అదే నువ్వు ఒక్కసారి ఆ వ్యక్తులకు కుదరదు అని చెప్పి ప్రారంభించి చూడు, నీ నోటి నుంచి ఆ మాట రావడం గమనించి తర్వాత వారి ప్రవర్తన నువ్వు తప్పకుండా తెలుసుకుంటావు. అందరికీ కూడా నువ్వు నచ్చాల్సిన అవసరం లేదు కదా. కాబట్టి నీ జీవితానికి ఉపయోగపడేటువంటి వాళ్లకు మాత్రమే నువ్వు నచ్చితే చాలు. ఈ విషయాన్ని నువ్వు గుర్తుపెట్టుకో. అందరినీ కూడా సంతోషపెట్టాలని చెప్పి నీ సంతోషాన్ని నువ్వు కోల్పోతూ ఉన్నావు. నిన్ను చూస్తుంటే నాకు చాలా బాధగా ఉంది. ఈ ప్రపంచంలో ఒక అసాధ్యమైన పని ఏదైనా ఉంది అంటే అది అందరినీ కూడా సంతోషపెట్టడం. అందరినీ కూడా నువ్వు సంతోషపెట్టాలని చెప్పి నువ్వు ఎప్పుడైతే అనుకుంటావో, నిన్ను నువ్వు ఎప్పుడైతే నీ అధీనంలో పెట్టుకుని విఫలమైపోయావో అది గుర్తు చేసుకో. ఏదైనా సరే తల్లి, తప్పు పట్టే వాళ్ళు కూడా ఉంటారు. నువ్వు ఎంత నిజాయితీగా ప్రవర్తిస్తున్నావని ద్వేషించే వాళ్ళు కూడా నీ చుట్టూనే ఉంటారు. ఎప్పుడూ కూడా సూర్యుడు అందరికీ వెలుగునిస్తారు. అయినా కొంతమంది ఎండ ఎక్కువగా ఉందని చెప్పి సూర్య భగవాన్ని తిట్టుకుంటారు. నువ్వు ఎప్పుడు చూడలేదా? వర్షం వస్తే వర్షాన్ని తిట్టుకోవడం నువ్వు చూడలేదా? రాకపోతే రాలేదని తిట్టుకుంటారు. వరుణ్ దేవుని తిట్టుకోవడం వినే ఉన్నావు కదా, చూసావు కదా, నీ జీవితంలో కూడా జరిగింది కదా. అందుకే ఈ ప్రపంచం ఏమనుకుంటుంది అని ఆలోచిస్తూ నీ జీవితాన్ని ఎందుకు నువ్వు వృధా చేసుకుంటూ కూర్చోవాలి? కాబట్టి ఈ ప్రశ్న ఒక్కటే నీకు నువ్వు 1000 సార్లు వేసుకో. ఇది నేను అందరికీ కూడా నచ్చాలని ఏమైనా ఉందా అని ఒక్కసారి నీ మనసులో నువ్వు ఈ ప్రశ్న అడిగి తెలుసుకో. అలా ఏదైనా సరే నీ ఇంటికి ఎప్పుడూ కూడా, అంటే మూడో వ్యక్తులు వచ్చి నీ కుటుంబ సభ్యుల మధ్య కూడా నిన్ను చిచ్చు పెట్టడం ప్రారంభిస్తారు. నువ్వు ఏ వ్యక్తినైతే నీ కుటుంబ విషయాలు, రహస్యాలు అందరికీ కూడా తెలియపరచడం మొదలెడతావో ఇక అప్పటి నుంచి నీ జీవితంలో ఏదో ఒకటి, అంటే మూడో వ్యక్తి యొక్క మార్గం, అలానే ఆ మాటలు, వారి ప్రభావం అనేది కూడా నీ కుటుంబంపై ఎక్కువగానే ఉంటుంది. వారు ఇచ్చే సలహాలు ఖచ్చితంగా నువ్వు తీసుకోవాల్సి వస్తుంది. అలానే వారి మాటల యొక్క ప్రభావం అనేది నీ కుటుంబాన్ని చిన్నాభిన్నం చేస్తుంది. నీ యొక్క జీవితాన్ని, అలానే నీ మనశ్శాంతిని, నీ డబ్బుని, నీకున్నటువంటి బంధాలను కూడా చిన్నాభిన్నం చేస్తుంది. కాబట్టి ఈ ముగ్గురు వ్యక్తులు ఎప్పుడూ కూడా కుటుంబంలో జరిగే వ్యవహారాలు, రహస్యాలను ఎప్పుడూ కూడా చెప్పాలని అస్సలు అనుకోవద్దు. అలా చెప్పావంటే నీ బలహీనతతో వాళ్ళు ఆడుకోవడం మొదలెడతారు. సరేనా? నీ మంచితనాన్ని పూర్తిగా వాడేసుకొని నీ కుటుంబ సభ్యులకు నిన్ను పూర్తిగా దూరం చేస్తారు. అయితే వాళ్ళది తప్పంటావా? తప్పు వాళ్ళది మాత్రమే కాదు, నువ్వే కదా, నీదే కదా తప్పు. తలుపు తెరిచి మరి వాళ్ళకి అవకాశాన్ని ఇచ్చింది ఎవరు చెప్పు? నువ్వే కదా. ప్రతి మనిషికి, ప్రతి ఒక్కరికి కూడా ఒక హద్దు అనేది ఉంటుంది. అది అహంకారం కాదు, ఆత్మగౌరవం అంటారు. కాబట్టి ఈ విషయంలో నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. సరేనా?
ప్రతి మనిషికి కూడా ప్రేమను పంచు, ఆనందాన్ని, అలానే మమకారాన్ని, వారితో ఆనందకరమైన జీవితాన్ని, ఇలా ప్రతి విషయాన్ని కూడా నువ్వు అన్నిటినీ కూడా నువ్వు ముందుంచాలి. కానీ కుటుంబ విషయాలు, రహస్యాలు ఏవైతే ఉన్నాయో వారితో అస్సలు పంచుకోవద్దు. అలానే నీ యొక్క విలువ తెలియకపోవడం నిజంగా వింతే. నువ్వే ఊహించు, ఒక వజ్రాన్ని కూరగాయ మార్కెట్లో పెట్టి అమ్మితే ఎంత ఇస్తారు? 1000 రూపాయలకి ఇస్తారా? ఎవ్వరు ఇవ్వరు కదా. ఆ వజ్రం ఏదైనా సరే ఎంత విలువైన ఒక షాప్లో పెడితే కోట్ల రూపాయలు ఇస్తారు. మరి ఇక్కడ మారింది కేవలం ఏంటి? చూసేవాళ్ళు, అంటే వారి చూపులు కాదు, వారి యొక్క విధానం కాదు, కేవలం వాటి విలువలను తెలుసుకోలేనటువంటి నీ యొక్క మూర్ఖత్వం అవుతుంది. కాబట్టమ్మా, ఎక్కడ దేనికి గౌరవం ఉంటుంది అనేది నువ్వు పూర్తిగా తెలుసుకోవాలి. ఇకనైనా కళ్ళు తెరు. నీ విలువని నువ్వే తెలుసుకోలేకపోతున్నావు ఎందుకు చెప్పు? తెలియని చోట నీ విలువను చెప్పుకోవాలని చెప్పి అస్సలు ప్రయత్నించకు. పెద్దగా నిన్ను ఎవరైనా సరే తొక్కేస్తూ ఉన్నా సరే, నిన్ను ఇబ్బంది పెట్టాలని చూస్తున్నా సరే, నువ్వు భయపడకుండా నిశ్చింతగా ప్రశాంతంగా చూడు. నేను నీ జీవితాన్ని మార్చబోతున్నాను. నీ జీవితాన్ని మార్చడానికి కావాల్సిన పనులన్నిటిని కూడా నేను చేస్తున్నాను కదా. ఇక నీకు దిగులు, భయము, బాధ ఏవీ అవసరం లేదు. నిశ్చింతగా ప్రశాంతంగా ఉన్నావంటే నీ జీవితానికి సరిపడా మంచి జీవితాన్ని, మంచి రోజుల్ని నేను సరిచేస్తాను, అన్నిటినీ తెచ్చిపెడతాను. ఇక నిశ్చింతగా ప్రశాంతంగా ఉండు. ఈ దుర్గమ్మ ఎప్పుడూ కూడా నీతోనే ఉంటాను, నీ జీవితాన్ని మారుస్తాను కూడా. ప్రశాంతంగా ఉండు అని ఈరోజు దుర్గమ్మ ఈ సందేశాన్ని అయితే పంపారండి. సో విన్నారు కదండి, ఈరోజు దుర్గమ్మ పంపించిన ఈ సందేశం మీ అందరికి నచ్చింది, అర్థమైంది అని అనుకుంటున్నాను. నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి, మరికొంతమంది మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై దుర్గా భవాని.